నమఃశంకరాయ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఆషాఢ అమావాస్య దీని యొక్క విశిష్టత తెలుసుకుంటే ఎంతో ఆనందం వేసిందండి. ఈ యొక్క విషయాన్ని మీకు తెలియచేయాలనే సంకల్పంతో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. సమయం రానే వచ్చింది కాబట్టి తెలియచేస్తున్నాను. ఎందుకంటే పుష్యమీ నక్షత్రము అమావాస్య కలిసి రావడం చాలా అద్భుతమైనటువంటి రోజు. కాబట్టి ఈ సంబంధించినటువంటి ఈ యొక్క 12వ తారీఖు ఈ ఆషాఢ అమావాస్య ఉదయం 8:09 వరకు పుష్యమీ నక్షత్రం ఉంది. కావున ఎవరైతే గతించిన వాళ్ళ యొక్క పితృదేవతలకి ఆత్మతృప్తి కలగాలని కోరుకునే ప్రతి వ్యక్తి కూడా ఆ రోజున ఉదయం 8 గంటల లోపల తర్పణాది కార్యక్రమాలు గతించిన తల్లిదండ్రుల కోసం జరిపించి తదనంతరం గోవుకి గోగ్రాసము, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ తినిపించండి మీ తల్లిదండ్రుల పేరు మీద. తదనంతరం మధ్యాహ్న సమయంలో ఎవరికైనా కానీ అనాథలకి, వృద్ధులకి భోజనాది కార్యక్రమాలు మీ తల్లిదండ్రుల పేరు మీద జరిపించండి. అన్నదానం చేయండి. తప్పకుండా మీ పితృదేవతల ఆశీర్వచనం మీకు కలిగి మీరు ఏ సమస్యతో ప్రస్తుతం సతమతమవుతున్నారో, ఒక క్లారిటీ లేకుండా ఎదురు చూస్తున్నారో ఆ సమస్యలు తీరిపోయి క్లారిటీ వస్తుంది. తద్వారా జీవితంలో పైకి ఎదగలుగుతారు. అంతేకాకుండా ప్రస్తుతం సమాజంలో కొత్తగా ఇల్లు కట్టుకొని ఆనందంగా జీవిస్తున్న ఈ యొక్క నరదృష్టి పడి ఆ ఇంట్లో సుఖశాంతులు కరువు అవుతాయి. వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత బాగా అభివృద్ధి చెందుతుంది. 6 నెలల తర్వాత ఈర్ష్య, అసూయల వల్ల నరదృష్టి సోకి వ్యాపారం తగ్గుముఖం పడుతుంది. జనరల్గా మనకి కూడా చక్కగా అభివృద్ధిలోకి వస్తున్నామన్న అందంగా తయారైన నరదృష్టి పడి అప్పటి నుంచి ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి సహజంగానే చిన్నపిల్లలకి నరదృష్టి సోకిన అన్నం మానేస్తారు, ఏది తినబుద్ధి కాదు, గుక్క పెట్టి ఏడుస్తుంటారు, నిద్ర పట్టదు, సన్నగా అయిపోతారు. అంటే నరదృష్టి ప్రభావము అనుభవిస్తే తప్ప తెలియనటువంటిది. పురుషులకి మహిళలకి ఎలా ఉంటుందో మీకు తెలియచేస్తాను. అంటే పురుషులకి మహిళలకైనా కడుపు ఉబ్బరంగా అనిపించడం, కొద్దిగా తినగానే కడుపు నిండినట్టు అనిపించడం, ముఖ్యంగా ఈ కంఠం ఉందే, ఈ కంఠం ఇక్కడ బాగా మంటగా ఉంటుందండి. కాబట్టి ఇట్టే గుర్తుపట్టేయచ్చు. గ్యాస్ ఎక్కువగా వస్తుంటుంది. ఇవన్నీ నరదృష్టి ప్రభావం వలన. వీటికి అతి గొప్ప నివారణ మార్గం అమావాస్య రోజున చిన్న ప్రయత్నం క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇదే ఆగస్టు 12వ తారీఖు రోజున ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. దీని ప్రభావము మన భారతదేశంలో ఉండదు. ఆచారాలు, నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఈ యొక్క మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంబంధించినటువంటి గ్రహణదోష ప్రభావం ఉన్నది. కాబట్టి జరిగేటువంటిది ఏంటి, 50 రూపాయలు నష్టమయ్యే చోట 100 రూపాయలు, చిన్నగా ఇబ్బంది పడే చోట కొద్దిగా పెద్దగా ఇబ్బంది. కాబట్టి చెప్పినటువంటి రాశిలో జన్మించినటువంటి గ్రహణదోష నివారణ పూజల హోమాలు కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రములో 12వ తారీఖు రోజున, వీటితో పాటుగా వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, దాంపత్య సమస్యలు, సంతానపరమైన సమస్యలు, కాలసర్పదోష నివారణ, రాహుకేతు దోష నివారణ, అలాగే ఆర్థికపరమైన సమస్యలు, అనారోగ్య సమస్యల నివారణకి, సొంత ఇంటికి అలా నెరవేరాలనే కోరిక, రాని బాకీలు వసూలు కోసమై విశేషమైనటువంటి పూజా హోమాది కార్యక్రమాలతో పాటుగా ప్రస్తుతం శని వక్రీకరించున్నటువంటి కారణం చేత 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏమాత్రం కూడా సంతోషంగా లేదండి. కాబట్టి 12 రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు హోమాలు జరిపించి పూజ చేసిన కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఆగస్టు 12వ తారీఖు రోజున జరిగేటువంటి కార్యక్రమంలో రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక
గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి ముఖ్యంగా మనుషులకు వచ్చే దిష్టి గురించి నేను తెలియచేస్తాను. ఆ దిష్టి తీసే విధానము, చేతిలో గళ్ళ ఉప్పు తీసుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్గా ఎవరైతే దిష్టితో బాధపడుతున్నారో వాళ్ళు ఈ యొక్క క్లాక్ వైజ్ డైరెక్షన్ లాగా 9 సార్లు, మళ్ళీ పైనుంచి కింది దాకా 3 సార్లు దిగదుడుపు, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్గా 3 సార్లు 9 సార్లు, మళ్ళీ పైనుంచి కింది దాకా 9 సార్లు 3 సార్లు దిగదుడుపు తుడిచి అది ఎవరు తొక్కని ప్రదేశంలో అది వేయాలి. తర్వాత దిష్టి తీసుకున్న వ్యక్తి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి. అయితే దిష్టి తీసుకున్న వ్యక్తి కంటే తక్కువ వయసున్న వాళ్ళు ఆ దిష్టి తీసే సమయంలో ఉండకూడదు. ఏమవుతుంది? ఆ దిష్టి వాళ్ళకి తగులుతుంది. ఇది నియమాన్ని పాటించండి. ఇక ఇంట్లోనైనా వ్యాపార స్థలంలోనైనా కానీ ఈ యొక్క నరదృష్టి తొలగిపోవడం కోసం గుమ్మడికాయ కట్టే విధానాన్ని మీకు తెలియచేస్తాను. అయితే ఈ బుధవారం రోజున 12 గంటల నుంచి 1:30 వరకు రాహుకాలం ఉంటుంది. 12:46 వరకు దుర్ముహూర్తం ఉంది. కాబట్టి 12:50 నుంచి 1:30 లోపల బూడిద గుమ్మడికాయకి చక్కగా అలంకరణ, పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద పండ్లు, పెద్ద ముక్కు, పెద్ద చెవులతో అలంకరణగా బొమ్మలాగా వచ్చేటట్టు చేసి ఒక ఎర్రటి గుడ్డలో ఈ గుమ్మడికాయతో పాటుగా జీడి గింజలు, అలాగే దిష్టి గవ్వలు మరియు పటిక బెల్లం, మిరపకాయలు, తెల్ల ఆవాలు, తోక మిరియాలు ఇవన్నీ వేసి అప్పుడు ఇంటికి కానీ వ్యాపార స్థలంలో కానీ కట్టండి. తద్వారా ఎవరైతే ఆ వ్యాపార అభివృద్ధిని చూసి ఈర్ష్య అసూయపడ్డారో అక్కడి నుంచి ఆ యొక్క అసూయ ద్వేషములన్నీ కూడాను తొలగిపోతాయి. తప్పకుండా ఆనందకరంగా ఇంట్లో కుటుంబ సభ్యులు ఆనందంగా జీవించడం మొదలు పెడతారు. దీనికి తార్కాణం కట్టిన వారం 10 రోజుల్లోనే కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిందా? బాధపడకండి, సంతోషపడండి. మీకున్న ఇంటికున్న వ్యాపార స్థలానికి ఉన్న దిష్టి అంతా తొలగిపోయిందని సంతోషపడండి, ఆనందంగా ఉండండి. మళ్ళీ అవకాశం ఉంటే అమావాస్య రోజున లేదా కనీసం ఆదివారం సాయంకాలం 4:30 to 6 మధ్యలోనైనా ఇప్పుడు చెప్పిన విధానాన్ని కుళ్ళిపోతే మళ్ళీ మీరు పెట్టుకోండి. కానీ ఈ యొక్క సంబంధించినటువంటి అమావాస్య 12వ తారీఖు రోజున వచ్చేటువంటి దాన్ని ఎప్పుడు కూడా మిస్ చేసుకోకండి. అలాగే కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో గ్రహణ దోష నివారణార్థమే మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క 12వ తారీఖు రోజున జరిగే కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో జరిగే కార్యక్రమంలో రాత్రి 8 గంటల లోపల గోత్రనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అలాగే మీ కుటుంబం సుఖశాంతులతో ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.